హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే బ్లౌజ్ కటింగ్ చెప్పబోతున్నానండి. బ్లౌజ్ కటింగ్, ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అండి. ఇది పొడవు వచ్చేసి 13.5, షోల్డర్ వచ్చేసి 5.5, చంక 6 ఇంచెస్, చంక లోతు వచ్చేసి 1.5, ఛాతీ 8 ఇంచెస్ అండి, 32 ఇంచెస్ టోటల్. డివైడ్ బై 4 8 ఇంచెస్ అండి. అలాగే ఖర్చు 2 ఇంచెస్ తీసుకుంటున్నాము. అలాగే నడుము వచ్చేసరికి 28 ఇంచెస్ అండి, 7 ఇంచెస్ అసలు, 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నామండి. బ్యాక్ పార్ట్ వచ్చేసేసరికి ఇవండి కొలతలు. సేమ్ ఫ్రంట్ పార్ట్కి కూడా అంతేనండి. నడుము బ్యాక్ నెక్ నడుము నుంచే నేను ఎప్పుడు కొలుస్తానండి. నాకు 3.5 వస్తుంది. 1/2 ఇంచ్ ఖర్చు తీసుకొని 4 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాం కదా. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్కి వచ్చేసి 2.5 అండి. ఇలా డ్రాయింగ్ తీసుకున్న దానికి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నానండి. సేమ్ దాన్నే పెట్టేసి ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్కి ఎంతైతే వస్తుందో అంతా ఫోల్డ్ చేసేసి ఫ్రంట్ పార్ట్ అనేది డ్రాయింగ్ తీసుకుంటానండి. బ్యాక్ పార్ట్ని పెట్టే సేమ్ కొలతలేనండి, ఇంకేమి ఉండదు ఇందులో. బ్యాక్ పార్ట్ ఏదైతే పెట్టామో అది తీసేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఎంతైతే ఉందో అంత పెట్టుకోవాలండి. నాకు వచ్చేసి ఇక్కడ ఈ బ్లౌజ్కి 5.5 ఉందండి, 5.5 పెట్టుకున్నాము. అలాగే షేప్కి వచ్చేసి 2.5 అండి, 1 ఇంచ్ ఖర్చు తీసాను, 3.5. అలాగే ఫ్రంట్ పొడవు వచ్చేసి 12.5 అండి, సైడ్ వచ్చేసి 6 అండి. ఇక్కడ వచ్చేసి డాట్స్ పెట్టుకుంటున్నాము. డాట్స్ 2 ఇంచెస్ పెట్టుకోవాలి. డాట్ పొడవు వచ్చేసి 2.5 అండి. ఇలా డాట్స్ గీసుకోవాలి. సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా 2.5 అండి. చంక దగ్గర డాట్ వచ్చేసి 3.5 తీసుకోవాలండి. 1/2 ఇంచ్ చంకలో తీసుకున్నాకే 3.5 డాట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ డ్రాయింగ్ అయితే అయిపోయిందండి మొత్తం. మీకు డ్రాయింగ్ కనిపించట్లేదు అనుకుంటున్నానండి, నాకైతే తెలుస్తుంది లేనిది కామెంట్ చేయండి. ఇలా డాట్స్కి వచ్చేసి మనం ఎక్కడైతే డ్రాయింగ్ వేసుకున్నామో అక్కడ డాట్స్ దగ్గర డ్రాయింగ్ దగ్గర చిన్న డాట్స్లా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి బ్యాక్ పార్ట్గా వెనకాతలు ఉండే పార్ట్కి కూడా డ్రాయింగ్ డాట్స్ కరెక్ట్గా వచ్చేస్తాయండి. మనం హ్యాండ్స్ నేను ఎప్పుడు కూడా ఇలాగే కట్ చేసుకుంటానండి. హ్యాండ్స్ సరిపోకపోతే ఇలాగా 2 ఫోల్డ్స్ ఏమొచ్చి కరెక్ట్గా సరిపోయినట్టు, ఇంకొక 2 ఫోల్డ్ వచ్చేసి సరిపోలేనట్టుగా వేస్తానండి. దానివల్ల ఏంటంటే మనం ఒక సైడ్ అతుక్కుంటే సరిపోద్దండి. ఎక్స్ట్రా ఎంత పీస్ అయితే మనకు కావాలో అంత ఒక సైడ్ అతుక్కుంటే సరిపోద్ది. అందుకనే నేను ఇలా కట్ చేసుకుంటానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదైతే చాలా ఈజీ మెథడ్ అండి, నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనండి. ఇది వచ్చేసి మనం ఎక్స్ట్రా తీసుకునే పీస్ ఏంటంటే హ్యాండ్స్ ఒక సైడ్ తక్కువ తీసుకున్నాం కదండి, మొక్క సరిపోలేదు కదా, దానికి అతుక్కోవడానికి ఈ మొక్క అనేది కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ తీస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్స్ అనేవి కావాలి కదా మనకి. అవి షేప్ బెల్ట్ నడుము సైడు ఫ్రంట్ సైడ్ కూడా 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి నేను, అంటే ఖర్చుతో కలిపి తీసుకుంటున్నాను. స్టిచ్ చేసేసరికి 2.5 వస్తుంది కదా, అందుకని 3 ఇంచెస్ ఖర్చు తీసుకుంటున్నాను. 9 ఇంచెస్ పొడుగు తీసుకుంటున్నానండి. నడుము వచ్చేసి 7 ఇంచెస్, 2 ఇంచెస్ ఖర్చు అండి, అందుకే 9 ఇంచెస్ కట్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ అండి. తర్వాత మనం నడుము తిప్పడానికి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మొత్తం కుట్టిన తర్వాత తిప్పుతాం కదండి. నెక్ తిప్పడానికి మనకు కావాల్సిన ముక్కలు కూడా నేను కట్ చేసుకుంటున్నానండి. ఇవి మెడ తిప్పడానికండి ఈ ముక్కలు అనేవి. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ షేప్ బెల్ట్కి మనము ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకుంటాం కదండి, దానికి వచ్చేసి కట్ చేసుకుంటున్నాను. 5 ఇంచెస్ ఆవిడ షేప్కి వస్తుందండి. మనం 6 ఇంచెస్ తీసుకున్నాము, 1 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము. ఫ్రంట్ బ్యాక్ అన్నీ కటింగ్ అయిపోయాయండి. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.